Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఉగ్రవాదుల చేతుల అతులైనటువంటి 26 మంది మృతవీరులకు దేశవ్యాప్తంగా కూడా మన భారతదేశం అంతటా కూడా ఇవాళ మరి ఏ రకమైన మౌనంగా ప్రతి చోటన కూడా ప్రతి గ్రామాలు కానీ ప్రతి రాష్ట్రాలు కానీ ప్రతి చోటన కూడా నివాళులు అర్పిస్తూ మరి ఎందుకంటే మరి ఆ రోజు కాశ్మీర్ వెళ్ళి ముష్కరుల చేతిలో మరి 26 మంది మరి భారతీయులు ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా మరి దురదృష్టకరమైన చాలా బాధాకరమైన విషయం. మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి మరి తీవ్రవాదులు ఉన్నారో వారందరికీ కూడా మన భారతదేశ ప్రభుత్వం కానీ భారతీయ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తరిమి కొట్టే విధంగానే మనందరూ కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. చాలా దారుణమైన విషయం. మరి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరి దానిలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నం నుంచి మరి చంద్రమౌళి గారు కానీ అదేవిధంగా కావలి పట్టణం నుంచి మధుసూదన్ రావు గారు కానీ వారందరికీ మరి ఏదైతే మిగతా 24 మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశం తరఫున వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క భారతీయులు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చాలా దారుణమైన విషయం. గతంలో కూడా కాశ్మీర్లో కూడా జరగడం కానీ అదేవిధంగా ముంబైలో కానీ జరగడం కానీ మరి వివిధ చోట్ల కూడా జరిగినాయి. ఇలాంటి పరిస్థితి మరొక్కసారి పునరావృతం కాకుండా మన ప్రభుత్వానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా పూర్తిగా అండగా ఉండవలసిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇలాంటి దుర్ఘటనని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ముష్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా నష్టం జరిగే పరిస్థితి. మరి పాక్ ప్రేరిత ఉగ్రవాదుల్ని మరి ఏదైతే వాళ్ళ మోడీ గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారా మరి మోడీ గారు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏ రకమైన చర్యలు తీసుకున్నా దానికి పూర్తిగా ప్రతి భారతీయుడు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు సమస్య. చాలా దారుణమైన పరిస్థితి. ఏ రకంగా కూడా చంపారో కూడా మనందరూ చూస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితి. ఒక మతాన్ని కించపరుస్తూ చంపడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా కూడా వారి భార్యలు కూడా పక్క నుండి మరి భర్తలు చంపిన సంగతి నిజంగా మన భార్యలు కూడా భర్తను చంపితే నన్ను కూడా చంపండి అని చెప్పడం కూడా మనం చూసాం. చాలా దారుణమైన దుర్ఘటన. భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా అభివర్ణించవచ్చు. పాకిస్తాన్ అతివాద సపోర్ట్ చేస్తే కాశ్మీర్ ముష్కరుల చేతుల్లో హతులైన 26 మంది మన సోదరీమణులకు మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఇటువంటి టెర్రరిస్ట్ చర్యల్ని ఏ వర్గం ఏ ప్రజలు ఏ దేశం కూడా సపోర్ట్ చేయకుండా ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా భారతదేశ ప్రభుత్వానికి అన్ని రకాల సపోర్ట్ని ప్రపంచ దేశాలు ఇవ్వాలని కోరుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ క్షణాన భారత ప్రభుత్వాన్ని భారత ప్రజానికాన్ని ఈ నష్టపోయిన ప్రజల్ని కూడా సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ తీవ్రవాదం అంతమయ్యేంత వరకు కూడా భారతదేశ ప్రభుత్వం కృషి చేయాలని ఖచ్చితంగా తీవ్రవాదం రూపుమాపేందుకు చేసే ప్రతి చర్యని ప్రతి యాక్షన్ని కూడా భారత ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రాణం కోల్పోయిన 26 మంది కుటుంబాలకి కూడా మనందరూ చేయూతనిచ్చే విధంగా ఏదైనా యాక్టివిటీ చేయాలని ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతుని పూర్తి సహకారాన్ని ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.